మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2 to 12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. జయప్రకాష్ నారాయణ గారు, మనం చూస్తున్నాం అంటే మహిళలకు మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వం వ్యవహరించిన తీరే బాగోలేదన్నది విపక్షాలు మాట్లాడుతున్న అంశం మీడియా ముందు. ఇప్పుడు సతీష్, మీకు నాకు ఈ పార్టీ ఏముంది ఆ పార్టీ ఏముంది, అవును సార్, అవును. మీ చర్యల పర్యవసానం ఏమిటి నాకు కావాలి. ఎస్ సార్, కరెక్ట్. దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పుడు ఇవాళ కాదు, 2001లో నేను శ్రీరామకృష్ణ గారు ఎందుకని కూర్చుని గట్టిగా 84 రాజ్యాంగం కోసం పోరాటం సాధించాము. దక్షిణాది రాష్ట్రాలకు గొంతు తగ్గిపోతుందేమో. రెండోది, అనవసరంగా దేశంలో ఉత్తరాది దక్షిణాది హిందీ ఇతర భాషలు అని చెప్పని మధ్య పొరపచ్చాలు పెరుగుతాయేమో, ఇది మంచిదిగా దేశానికి అని చెప్పని సయోజ సాధించేందుకు సాధించాం. 25 ఏళ్ళు తర్వాత వాయిదా వేస్తే తర్వాత చూసుకోవచ్చు అనుకున్నాం. 25 ఏళ్ళు గిరిని తిరిగిపోయింది. కాలం చాలా వేగంగా నడుస్తుంది కదా. నేను కూడా అనుకోలేదు ఇంత వేగంగా 25 ఏళ్ళు వచ్చేస్తాయని చెప్పని, అనుకోలేదు, వచ్చినాయి. ఇప్పుడు ఈవేళ అద్భుతమైన పరిష్కారం మన ముందు అధికారికంగా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోవడం, పార్టీని పక్కన పెట్టేయండి. రేపు ఎలక్షన్లో నచ్చిన పార్టీ కొట్టేస్తారు, నచ్చిన పార్టీని దింపేస్తారు. పార్టీలు శాశ్వతం కాదు. అవును. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు, కర్ణాటక ప్రయోజనాలు, తమిళనాడు ప్రయోజనాలు, కేరళ ప్రయోజనాలు, అది కదా ముఖ్యమైన వాదించింది ఇప్పటిదాకా. మేధావులు రాశారు, ఆర్టికల్స్ రాశారు, పత్రికల్లో వచ్చింది, టీవీల్లో వచ్చింది. రాజకీయ నాయకులంతా చెడమడ తిట్టారు, మా అందరికి ప్రాతినిధ్యం మేము జనాభా అభివృద్ధి చేసాం కూడా నష్టం చేస్తారా, మా అన్యాయం చేస్తున్నారు కదా అని చెప్పని స్పష్టంగా విస్పష్టంగా ఇదిగో ఇన్ని సీట్లు మీకు కేటాయించి ఏర్పాట్లు రాజ్యాంగ సభలో పెడుతున్నా, మీరు ముందుకు వస్తారా అంటే వెంటనే అందుకోవాలిగా. పార్టీల సంగతి మనకెందుకు? ప్రతి పార్టీ వాడు కూడా చెప్పుకుంటుంది. సందర్భం లేకుండా ఇంకోటి మాట్లాడతారు, అంశం ఒకటి ఇంకోటి మాట్లాడతారు, వాళ్ళ ఇష్టం, దానికి మనకు వదులుద్దాం మనం. కానీ ఒక మౌలికమైన అంశం దక్షిణాది రాష్ట్రాలని కలచవేస్తున్నప్పుడు, సందేహం కలుగుతున్నప్పుడు, పార్లమెంటులో 3/2 మెజారిటీ సాధ్యమైనప్పుడు మీ మద్దతుతో అధికార పక్షం ముందుకొచ్చి, వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎక్కువగా సీట్లు ఉన్నది ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాదిలో పెద్దగా వాళ్ళకి పట్టు లేదు. కాబట్టి అక్కడ సీట్లు పెరిగితే లాభం వాళ్ళకి. ఉత్తరప్రదేశ్లో సీట్లు 12-15 పెరిగినా కూడా లాభం వాళ్ళకి, బీహార్లో పెరిగిన లాభం, మధ్యప్రదేశ్ పెరిగిన లాభం. అది వదిలేసుకుని చేశారు. రేపు పొద్దున మళ్ళీ అవకాశం రాకపోతుంది. వీళ్ళు ఒకవేళ చేద్దాం అనుకున్నా కూడా బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు మేలుకుంటారు. ఇప్పటిదాకా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మేలుకున్నారు. అయ్యో మాకు సీట్లు పోతానని ఘోషించారు. ఇప్పుడు వాళ్ళు మొదలెట్టారు అనుకోండి, జనాభా ప్రకారం సీట్లు రాకుండా మా గొంతు నొక్కేస్తున్నారా, మా తప్పైంది, మేము పాపం చేసామని చెప్పని పార్లమెంట్లో ఏకాభిప్రాయం సాధ్యం కాదు. అది ఆలోచించాలి. మన ప్రయోజనాలను కాపాడుకుంటున్నాం లేదా అని. మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటే ఎట్లాగా? ప్రస్తుతం జరిగింది అదే నా దృష్టిలో. సరే, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా బ్రేక్ పడిపోయింది. అంటే ఈ డీలిమిటేషన్ రెండు కలిపి పెట్టడం వల్ల ఏమైనా సమస్య క్రియేట్ అయింది అనుకోవచ్చా? మీరేమనుకుంటున్నారు సార్? ఇది వంకలు. నేను చెప్పాను కదా, ఇప్పుడు స్పష్టంగా ఇన్ని సీట్లు కేటాయిస్తున్నామని చెప్పంటే డీలిమిటేషన్ బిల్ అంటే మనకి చాలా విషయాల్లో గందరగోళం చోటు చేసుకున్నారు. ఒకటి, మహిళా రిజర్వేషన్ ఇప్పటికే రాజ్యాంగ సవరణ వచ్చేసింది. కానీ పార్లమెంట్లో కేంద్ర సభ్యుల సంఖ్యను పెంచడం, నేను కారణం చెప్పాను ఎందుకోసం, లేకపోతే ప్రాక్సీలు వస్తాయని చెప్పాను. జనాభా పెరిగింది, మరి మల్కాజ్గిరి గురించి ప్రస్తావన 40 లక్షలు ఎంతమంది ఓటర్లు ఉన్నట్టున్నారు, 50 లక్షల జనాభా ఉంది. ఇవన్నీ మనందరికి తెలుసు. అంతకంటే ముఖ్యం నా దృష్టిలో మహిళలకు నిజమైన నాయకత్వం రావాలంటే, సమర్థులకి ఆ కుటుంబాల్లో వాళ్ళని ఊరికే మొక్కుబడిగా పెట్టడం కాకుండా ఉంటే సీట్లు పెంచడం అవసరం. అది పక్కన పెట్టండి. మూడోది, రాష్ట్రాలకి ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయిస్తారు. ఇవాళ రాజకీయంగా అత్యంత తీవ్రమైనటువంటి చర్చ 2026లో అది. అవును, దానికి అవకాశం వచ్చింది. ఇక నాలుగోది, డీలిమిటేషన్ కమిషన్ ఎవరు చేస్తారు? అది కొత్తగా, అది 1950 దగ్గర నుంచి ఇప్పటిదాకా డీలిమిటేషన్ కమిషన్ అదే రూపంలో ఎన్నికల సంఘం, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, గతంలో ఎన్నికల సంఘంలో ఒక సభ్యుడు ఉండేవారు చీఫ్ ఎలక్షన్ కమిషన్, తర్వాత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇంకొక సభ్యుడు కానీ. కొత్తగా వచ్చింది 2002లో నేను చేసిన ప్రయత్నం వల్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ పాత్ర కల్పించారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నా కాబట్టి. అప్పుడు ఇప్పుడు నిన్న ఆ ముగ్గురే చేసేది. ఆనాడు ఈనాడు ఉంది, 5 ఎంపీలు 5 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ రాష్ట్రంలో సహాయకంగా, వాళ్ళకి ఓటు ఉండదు. కానీ రాజకీయంగా విషయాలు పరిశీలించి వాళ్ళు సూచనలు ఇస్తారు. ఇప్పుడు అదే చేసింది చట్టాల్లో, ఏమాత్రం తప్పలేదు. కాబట్టి డీలిమిటేషన్ వల్ల ఆపామన్నదానికి తార్కికంగా ఏమీ ఆధారం లేదు. ఊరికే ఏదో, ఇప్పుడు ప్రభుత్వాల పార్టీలు ఎట్లా ఉన్నాయంటే, మీరు తూర్పుని ఉదయిస్తాడు సూర్యుడు అని చెప్పంటే కాదు,
పశ్చిమనే అని చెప్పి నేను అనే పరిస్థితి వచ్చింది. ఇక నాకు వాస్తవాలు అనవసరం, తర్కం అనవసరం, ప్రజా ప్రయోజనాలు అనవసరం. వాడేం చెప్తే నేను కాదనాలి, నేను చెప్తే వాడు కాదనాలి. రాజకీయానికి దక్షిణాది రాష్ట్రాలు బలయ్యే ప్రమాదం ప్రస్తుతం ఉంది. సార్ అంది వచ్చిన అవకాశాన్ని మన పల్లెల్లో పెట్టి చేతుల్లో ఇస్తే దాన్ని వద్దని కాలరాయటం అనేది మన ప్రతినిధులు చేసినటువంటి చాలా పెద్ద పొరపాటు రాజకీయంగా. మరి ముందు చూపు లేకనో, వారం క్రితం ఏదో ఆలోచించారో, అది మారుతున్న పరిస్థితులకి వెంటనే బేరీజు వేసుకుని ఇదిగో ఈ అమెండ్మెంట్ పెడతా ఉన్నారు కదా, మన రాష్ట్రాలకి సంఖ్య ఖరారుగా వస్తుంది కదా, దాన్ని ఉపయోగించుకుందాం ఆలోచన లేకుండా నాకు తెలియదు ఏం జరిగిందని చెప్పి నేను చెప్పలేను. తర్వాత పాత్రికేయులు ఇంకోటి తెలుస్తారు ఏం జరిగిందని చెప్పినది. కానీ ఖచ్చితంగా రాజకీయంగా ఒక ఘోరమైనటువంటి పొరపాటు చేశారు.